అంతటి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు రెండవ కుమారుడిగా వినతకి జన్మించాడు అని చూసింది కద్రువ. అసూయ మరింత ప్రబలింది. ఏ అసూయ తన కడుపులో ఉందో ఆ అసూయ వినత మించి పెంచి పోషించడం వల్ల తన బిడ్డల మీదకే వెళ్ళి తన బిడ్డలకే శాపవాక్కిచ్చి ఒకానొక రోజున ఆయన మనసు కుందింది. అమ్మ ఎందుకు చేస్తుంది వినతకి ఇలా సేవ, నేనెందుకు చెయ్యాలి ఈ పావులకి సేవ? ఆయన అన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమిటమ్మా ఈ ప్రారంధం, నేను పనికి మాలిన పావులన్నింటినీ వీపు మీద ఎక్కించుకొని తిప్పుతున్నానమ్మా వీధులన్నీ. నువ్వు చూస్తే ఆ కద్రువుకి సేవ చేస్తున్నావు, నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య, మరి ఎందుకు మన ఇద్దరం ఇలా ఉంటున్నాం, నాకు కారణం చెప్పమ్మా అన్నాడు. అంటే ఆవిడ కొడుకుతో ఉన్నట్లు చెప్పేసి, నాయనా ఒకానొకప్పుడు పందెం కాశాం, ఓడిపోయాను, ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను. ఇప్పుడు ఈ మాట వినత గరుత్మంతుడితో చెప్తే ఆయన ఆ పావుల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు, నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి అన్నాడు. కాబట్టి వాళ్ళు అన్నారు, నీకు ఒంట్లో బలం ఉంది, వేగం ఉంది, వెళ్ళగలవు, కాబట్టి అమృతం పట్టరా. ఆయన చాలా సంతోషంగా అంగీకరించాడు. ఇప్పుడు ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తల్లి ఆశీర్వచనం చేసింది, నేను వెళ్ళి అమృతాన్ని తీసుకుని వస్తాను, కానీ తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది, కాబట్టి నేను కడుపు నిండా తినాలనుకుంటున్నాను, నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, సముద్రంలో బోయలు ఉన్నారు, వారు నిషాదులు, వారు ధర్మమును తప్పి ఉగ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారు సముద్ర గర్భంలో ఉంటూ భూమి మీదకి వచ్చి భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని చెనకుతున్నారు. కాబట్టి నీవు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల యొక్క సంఖ్య అపరిమితం, ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదు, అంతమంది ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న వాళ్ళని ఒక క్షణంలో అందాడు. తినేసి బయలుదేరు. సరే అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను దృష్టిలో పెట్టుకుంటాను, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు. వెంటనే బయలుదేరి ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళాడు. ఆ నిషాదులందరినీ కూడా తన యొక్క ఆ నోటి చంపుటములతో పట్టుకుని ఒక్కసారి లోపలికి మింగేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులందరినీ తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు. అమ్మ తినమంది కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినడం వల్ల ఆయనకేమీ ఆకలి తీరలేదు, కాబట్టి ఆయనకి కడుపు నిండలేదు. అమ్మ చెప్పింది తినమని, తినేశాడు. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు, నాన్నగారిని అడుగుదాం ఈసారి అందుకని చెప్పి ఈయన ఆ దగ్గరలోనే ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కశ్యప ప్రజాపతిని అడిగాడు, అయ్యా నాకు ఆకలి వేస్తోంది, అమృతాపహరణానికి వెడుతున్నాను, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అని, కాబట్టి నాకు ఆకలి తీరలేదు, కాబట్టి నేను తినడానికి ఇంకా పదార్థం ఎక్కడుంటుందో, ఏది నేను తినచ్చో నాకు చెప్పండి అంటే కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయన ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక తాబేలు ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డునున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు, కానీ ఆ ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే ఇద్దరిలో ఎవరికి లొంగరు. ఆ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ తాబేలు ఏనుగు, వాటిని గజకచ్చపములు అని పిలుస్తారు. అవి ఎవరో నీకు తెలుసా? విభావసుడు, సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి, దాన్ని పెద్దన్నగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది, ఎవరి ఆస్తి వాళ్ళు పనిచేసుకుంటే గొడవ వదిలిపోదు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు, మన తండ్రి తాతలు సముపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని 2 భాగాలు వేసేసి మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. కలిసి ఉందాం అన్నాడు అన్నగారు. తమ్ముడికి కోపం వచ్చి అన్నయ్యని అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి, నువ్వు చాలా మదోన్మత్తుడవై మాట్లాడుతున్నావు, కాబట్టి నీవు ఏనుగైపోదువుగాక అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి, నేను పంచిమంటే ఇవ్వలేదు కాబట్టి నువ్వు తాబేలు అయిపోదువుగాక అని ఈయన శపించాడు. ఇద్దరి శాపవాక్కులకి ఇద్దరు గజకచ్చపములయ్యారు. వాటి గొడవ ఎప్పుడో అప్పుడు తీరిపోవాలిగా. అందుకు నేను చేస్తానంటే కొట్టుకుంటున్నాయి, చచ్చిపోవు. కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసి నువ్వు వెళ్ళి తినే వాళ్ళిద్దరు గొడవ అంటే ఆయన నాడు చాలా సంతోషం నాన్నగారు, నేను తినేస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళాడు వాటిని తినేయడానికి. అది పెద్ద విషయం ఏం కాదు, ఇంకా గరుత్మంతుడికి తినేస్తాడు. కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు ఈ విషయాన్ని, ఇందులో ఒక విషయం ఒకటి ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఎప్పుడైనా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవడం అన్న మాట తెచ్చుకోకూడదు. విడిపోవలసి వస్తే
అత్యంత మర్యాదతో అత్యంత ప్రేమతో విడిపోవడం అన్నది జరిగిందనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు. అలా కాకుండా పోరుబాట వలన విడిపోయారనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి రారు. అందుకే భూమిని పంచుకోండి, అధికారాన్ని పంచుకోండి, ఇంట్లో ఉన్న వస్తువుల్ని పంచుకోండి. ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకుంటే ఇబ్బంది ఉండదు. పోరుతో పంచుకున్నది కలిసి రాదు ఇద్దరికి. పోరు నష్టం, పొందు లాభం. కాబట్టి ఇద్దరిని నువ్వేం చేయాలంటే చెరోకాల్తో పట్టుకుని పైకెత్తి నువ్వు తీసుకెడితే అప్పుడు ఇద్దరికీ ప్రాణ సంకటం వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం వేరు. ఇద్దరూ కలిసి మూడో వాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరిలో బుద్ధి వస్తుంది. ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా, ఇద్దరం కలిసి ఉంటే వీడిలా పట్టుకోగలరా మమ్మల్ని అన్న భావన వస్తుంది. దానివల్ల ఆ వైరం అక్కడతో పోతుంది. చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది. కాబట్టి వాళ్ళని తిని ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్తే బయలుదేరాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్నటువంటి గజకచ్చపాల్ని రెండిటిని రెండు కాళ్లతో పట్టుకున్నాడు. పట్టుకుని పక్షికి అదొక లక్షణం ఉంటుంది. అది రెండు కాళ్లతో పైకెత్తి పట్టుకెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెడుతుంది. ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెడుతున్నాడు చూస్తూ. అలా వెళ్లడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు. ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది. ఆ చెట్టు అండి, నా కొమ్మ 100 ఆమడల పొడుగుంది, నీవు వచ్చి నా కొమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని తిను అంటే ఆయన వెళ్ళి ఆ రెండింటినీ ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి ఆయన తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఈయన బరువుకి ఈ రెండు ప్రాణుల బలానికి ఆ కొమ్మ పెళ శబ్దంతో విరిగి కింద పడిపోతాం. విరిగిపోతే వచ్చిన నష్టం ఏంది? మళ్ళీ రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు. కానీ దానికి వాలకిల్యులు వేలాడుతారు. వారు స్వయంగా బ్రహ్మగారి యొక్క కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు. వాళ్ళ శరీరాలు కూడా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాయి. కానీ వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచే మాట అంటే అయిపోతుంది అంతే. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్యులు ఆ కొమ్మనంతటినీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని రెండు కాళ్లతోటి తాబేలు ఏనుగు పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాలకిల్యులు కొమ్మకు అలాగే ఉండిపోయారు. ఎన్నాళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇలా వీళ్ళని అట్టుకుని. కాబట్టి ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నాన్నగారు, ఇదిగో ఉపద్రవం వచ్చింది, నేను ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆ వాలకిల్యుల్ని చూసి ప్రార్థన చేశాడు. ఆయన భూమికి బాగా దగ్గరగా కొమ్మని తీసుకొస్తాడు. మీరు భూమి మీదకి దిగిపోండి, దిగిపోయి వేరొక ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి. అప్పుడు నా కొడుకు ఈ రెండు ప్రాణులను తీసుకుని ఎక్కడో పెట్టుకుని తింటాడు. కశ్యప ప్రజాపతి చేసిన ప్రార్థనకి ఆ వాలకిల్యులు దిగిపోయారు. నాన్నగారండి, బ్రాహ్మణులు లేనటువంటి ప్రదేశాన్ని నాకు చెప్పండి. పరమ ధార్మికుడై శాస్త్రం చదువుకుని 10 మందికి చెప్పేవాడు ఒక్కడూ లేకుండా అందరూ ఉంటున్నారంటే ధర్మం మీద అనురక్తి లేని వాళ్ళు ఉన్నారని. ఎక్కడైనా ఉన్నాడు అంటే వాళ్ళందరూ ఆ ఒక్కడి దగ్గరైనా వింటున్నారని గుర్తు. ఆ ఒక్కడున్నా వీళ్ళెవ్వరూ పాడవడానికి వీల్లేదంటే ఆయన మాట వింటున్నారు, ఎప్పటికప్పటికి మారుతారు. కాబట్టి సావడానికి వీల్లేదు. కాబట్టి బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, అక్కడ పడేస్తా అంటే ఆయన అన్నాడు, నువ్వు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నిష్పురుషము అనబడేటటువంటి ఒక కొండ ఉంది. అక్కడికి మనుష్యులు కారు, పరమేశ్వరుడు కూడా వెళ్ళడు. కాబట్టి అక్కడికి నువ్వెళ్ళు. ఒక్క క్షణంలో ఆయన ఎగిరిపోయాడు 1,00,000 యోజనములు. అంటే ఆయన గమన శక్తి అటువంటి. ఎగిరిపోయి కొమ్మను అక్కడ పారేసి ఆ హిమాలయ పర్వత శిఖరం మీదే చక్కగా ఈ రెండిటినీ పెట్టుకుని హాయిగా ఆరగించి కడుపు నిండిపోయింది. మహానుభావుడు బయలుదేరి ఆ అమృతాపహరణము కొరకు అక్కడి స్వర్గలోకం వైపుకి వెళ్ళాడు. మహానుభావుడు బయలుదేరి ఆ అమృతాపహరణము కొరకు ఆ అమృత భాండం కొరకని స్వర్గలోకం వైపుకి వెళ్ళాడు. స్వర్గలోకానికి వెళ్ళేసరికి దేవేంద్రుని యొక్క సభ జరుగుతోంది. దేవేంద్రుడి సభలో అకస్మాత్తుగా నిప్పు రవ్వలు పడ్డాయి. దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కవోయాయి. దిక్కులన్నీ కూడా కాంతి విహీనమైపోయాయి. అకస్మాత్తుగా దిక్పాలకుల యొక్క మనస్సుల్లో భయము ఉద్వేగము కలిగి వెంటనే బృహస్పతి వంక చూసి, ఇన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, దుశ్శకునములు కనపడుతున్నాయి, ఎందువల్ల ఇలా కనపడుతున్నాయని అడిగాడు. అంటే బృహస్పతి అన్నారు, నాయనా ఇంద్ర, కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి గొప్ప తేజోవంతుడైనటువంటి కుమారుడు, అష్టసిద్ధులున్నటువంటి వాడు. అటువంటి గరుత్మంతుడు ఇదిగో దేవలోకానికి వస్తున్నాడు అమృత భాండం కోసం. ఆయనని నువ్వు గెలవలేవయ్యా ఇంద్రా అని బృహస్పతి చెప్పవలసిన మాట చెప్పారు.
కానీ తన కర్తవ్యమో అనే మాట ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రక్షకుల్ని పిలిచి మీరందరూ వెళ్ళి అమృతభాండానికి రక్షకులుగా ఉండి గరుత్మంతుడితో యుద్ధం ప్రారంభం చేయండి అంటే ఈయన లోపలికి వెళ్ళిపోయింది కాదు, ఈయన యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి అమృతభాండాన్ని రక్షణ చేసేటటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కారు, గొప్ప బాహుపరాక్రమం కలిగినటువంటి వారు. వాళ్ళందరూ కూడా గరుత్మంతుడితో యుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఆయనకి వేరే అస్త్రాలు శస్త్రాలు అక్కర్లేదు. ఆయన రెక్కలు, ఆయన ముక్కు ఆ గరుత్మంతుని యొక్క రెక్కల చేత కొట్టబడి ఆయన ఆ ముక్కు చివరి భాగం చేత పొడవబడినటువంటి వారై శరీరం నుంచి రక్తధారలు కారుతుండగా దేవతలందరూ కూడా ఇంద్రుడి చాటుకు వెళ్ళి దాక్కున్నారు. ఇక మిగిలినటువంటి అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, మిగిలినటువంటి దేవతలు శరీరమునకు కారుతున్నటువంటి ఆ రక్తధారల చేత వారు దేవలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ అమృత భాండం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ 2 పాదములతో ఆ అమృత భాండాన్ని పట్టుకున్నాడు. రెక్కలల్లారుస్తూ దేవలోకం నుంచి ఒక్కసారి వెళ్ళిపోతున్నాడు అమృత భాండంతో. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చి ఆయన అన్నారు, ఒక్కడు ఇంతమందిని ఓడించి ఆ అమృత భాండాన్ని గైకొని వెళ్ళిపోతూ దేవాసురులందరూ కూడా తాగాలని కోరుకునేటటువంటి అమృతం తనకి చిక్కిన ఒక్క చుక్క గుటుక్కని ఇలా ముక్కు పెట్టి తాగకుండా అమృతం మీద లౌల్యమును పొందకుండా మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోతున్నటువంటి మహాపురుషుడు శక్తి. దీనికి అబ్బురపడ్డారు శ్రీ మహావిష్ణువు. చాలా సంతోషించానోయ్ గరుత్మంతా, నీకేం కావాలి కోరుకో అంటే గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి, అమృతం తాగితే మృత్యువు రాదు, నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృప చెయ్యి అని అడిగాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, నా ధ్వజముగా నా వాహనముగా 2గా ఉండి నన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను. ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు. కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చెయ్యాలి కదండి. అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు, అమృత భాండాన్ని తీసుకుపోతున్నాడు. ఇంద్రుడు పరుగున వచ్చాడు. వచ్చి అన్నాడు, మహానుభావ, ఏమి పరాక్రమం, ఏమి శౌర్యం లోకంలో ఎవరికైనా ఉందో, నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను. కాబట్టి ఇక మన ఇద్దరం శత్రువులం కాదు, మన ఇద్దరం చాలా స్నేహశీలురమై మనం జీవిద్దాం. కాబట్టి ఇంద్రుడు అడిగాడు, నీకు అమృతం అక్కర్లేదు, అమృతము వలన ఏదొస్తుందో అది విష్ణువు దగ్గర వరంగా పొందేశావు, కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు. కాబట్టి దేనికి పట్టుకెడుతున్నావు అమృతాన్ని నాకు చెప్పు, నీకు కావలసినది ఏదో నువ్వు అడుగు, ఆ వరం నీకు నేను తీర్చేస్తాను, నేను చేసి పెడతాను. కానీ ఈ అమృత భాండం మాత్రం ఇవ్వకు, ఎవరికి పట్టుకెళ్ళిద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వకు, ఇబ్బంది వస్తుంది అంటే గరుత్మంతుడు అన్నాడు, నేను మా అమ్మని దాస్యం నుంచి విడిపించుకోవడం కోసమని అమృతం తెచ్చిస్తానని పాములకు మాట ఇచ్చాను. అమృతం తెచ్చి ఇమ్మని అడిగారు, తాగించమని నన్ను అడగాలి. కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపోతుంది. నువ్వేం చేస్తావు? అందకూడని వాళ్ళకి అందకూడదని కదా నువ్వు అనుకుంటున్నావు. నేను పట్టుకెళ్ళి అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను, అమృతం కాబట్టి. వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అమృతం నువ్వు తెచ్చేసుకో నీ బలంతో, మా అమ్మ దాస్యము పోతుంది. అయోగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వే చేసుకో అంటే ఆయన చాలా బాగుంది, పునః ఉపకారం చేయి. మహానుభావ, ఇంత గొప్పవాడివి, నీకు నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో. ఈ లోకాలలో ఎక్కడ ఉన్న పాములైనా నాకు ఆహారం అయిపోవాలి, కాబట్టి నాకు ఆ వరం ఇవ్వు. నిజంగా వినయానికి పెద్ద మనసులు ఎంత పొంగిపోతాయండి, పెద్ద హృదయాలు ఎంత ఆనందపడిపోతాయి. కాబట్టి ఇంద్రుడు అన్నాడు, చాలా సంతోషం, నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను, తప్పకుండా తినేసేయి. ఇప్పుడు ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చి ఒక చిన్న పరుపు లాంటిది ఒకటి ఉంది అక్కడ, అన్ని దర్భలతోటే తయారు చేయబడి ఉందో చాప లాంటిది, దాని మీద ఆ అమృత భాండాన్ని పెట్టాడు. పావులన్నీ గబగబా సంతోషంగా వచ్చేసి తాగేస్తాం అంది. అంటే ఆయన అన్నాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు సాక్షులుగా చెప్తున్నాను, ఇంద్రుడి చేత రక్షింపబడే అమృతాన్ని ఇమ్మని మీరు అడిగారు, నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చాను, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయిందా లేదా? వదిలిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దాసులం కారు. ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయకూడదు, స్నానం చేసి చక్కగా ఆభరణములు పెట్టుకుని వచ్చి తాగేసేయండి. అలాగే తాగేస్తాం తమ్ముడో, చాలా సంతోషం, మీకు ఆ అదృష్టం ఉంటే చేసుకోండి అని మనసులో అనుకుని ఆయన వెంటనే తన మూపున అమ్మని కూర్చోబెట్టుకుని, అమ్మా నీ దాస్యం అయిపోయింది అన్నాడు. ఎంత సంతోషపడిపోయిందో తల్లి. ఆ రెక్కలు అల్లారుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు గబగబా స్నానం చేద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిపోతూ గరుత్మంతుడు ఇతరులకు కనపడకుండా తనకి మాత్రం కనపడేటట్టుగా నిలబడిన ఇంద్రుడికి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేశాడు. వాళ్ళకి చెప్పాను స్నానానికి వెడతారు, నేను వెడుతున్నాను, నీ పన్ను చేశాను. ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని పట్టుకుని మళ్ళీ దేవలోకానికి పట్టుకెళ్ళిపోయి రక్షణలో పెట్టేశాడు. ఈయనంటే తేగలిగాడు, వాళ్ళు తెచ్చుకోగలరా? వాళ్ళు తెచ్చుకోలేరు.
ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చేటప్పటికి అమృతభాండం అక్కడ లేదు. అమృతభాండం అక్కడ లేదు కాబట్టి కనీసం అమృతభాండాన్ని పెట్టిన ఈ దర్భలు నాకేద్దామన్నారు. నాకితే దర్భల యొక్క అంచులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి. ఆ నాలుకలన్నీ చీరుకుపోయి 2 నాలుకలయ్యి. అంటే పావులన్నిటికీ ద్విజిహ్వులు అని పేరు వచ్చింది. 2 నాలుకలు పావులో ఉండడానికి కారణం అప్పటి నుంచి వచ్చింది. సంతానం కూడా అలాగే పుట్టుకొచ్చింది. కాబట్టి అలా పావులకి దక్కింది ఏమిటి అంటే 2 నాలుకలు అయిపోయాయి. గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి ధ్వజమై, శ్రీ మహావిష్ణువుకి వాహనమై, అమృతం తాగకుండా జరామరణములు లేనివాడై, తల్లి దాస్యమును విడిపించినవాడై, స్మరించినంత మాత్రం చేత, కథ విన్నంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో మననందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావము కలిగిన మహాపురుషుడయ్యాడు. అందుకే ఎక్కడ గరుత్మంతుడి కథ చెప్తారో అక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా ప్రీతి చెందుతారట. ఇంతటి మహాపురుషుడి గురించి చెప్పుకున్నారు అని. ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కథని వింటున్నారో వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి శ్రీ సంపద అవుతుంది. అంతేకాదు, ఈ కథని పరమభక్తితో విని చేతులు జోడించి నమస్కరించినటువంటి వారందరికీ పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి.